తిరుమల దేవస్థానం నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నియమించడంతో క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలిత ఆదివరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకుని స్వామివారి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ రంగనాయక మండపంలో ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఆలయ అర్చకులు రవిచంద్రకు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉంటానని, ప్రభుత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. అమరావతిలోని ఉద్దండరాయనుపాలెం వద్ద క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల స్థలంలో రేపు సాయంత్రం భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్, ఏపీ మంత్రులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మొత్తం 2600 మంది అతిథులు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది.